హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ నేచర్ స్టైల్ ఫోటో లిరికల్ వీడియో కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. బాయ్స్ గర్ల్స్ ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. వింటే మాత్రం మీకు ఇంకా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని చూపించిన తర్వాత మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ వీడియోలో కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తాను. కావాలనుకుంటే పూర్తిగా చూడండి. ఫస్ట్ డెమో చూడండి. వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే చూసారు కదా డెమో. బాయ్స్ గర్ల్స్ ఎవరైనా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. మీరు అందరూ లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. అందరూ లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి చేసుకోండి. ఇక్కడ క్రియేట్ న్యూ 16:9 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ చేయండి. అంటే మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ని ఇక్కడికి తీసుకోండి. దీని సైజు నియర్లీ ఒక 28 సెకండ్స్ పెట్టండి. ఫస్ట్కి వచ్చేయండి. ప్యాన్ అండ్ జూమ్లో 2 ఫింగర్స్ పెట్టి మిడిల్ ఇట్లా జూమ్ చేయండి. ఫోటోని ఇలా జూమ్ చేసి ఈక్వల్ బటన్ బ్యాక్ బటన్ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లో కొంచెం సాచురేషన్ పెంచండి. బ్యాక్ వచ్చేయండి. తర్వాత మీరు ఫిల్టర్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఫిల్టర్ వెళ్ళి వివిడ్లో V05 పెట్టండి. బ్యాక్ వచ్చేయండి. ఇదే క్లిక్ చేయండి. అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి. కిందకి వెళ్ళండి. హ్యూ అని ఉంటుంది. ఇక్కడ మీకు గ్రీన్ కలర్ రావాలి. నేను చూపిస్తాను. గ్రీన్ కలర్ వచ్చే వరకు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను 124+ పెడుతున్నాను. 124+ పెట్టి ఫస్ట్కి వచ్చాను. అండ్ లేయరు అండ్ మీడియా మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ముందుగా ఒక పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఫుల్ ఫోటోని తీసుకోండి. తర్వాత ఆ ఫోటో తీసుకుందాం. స్టెప్ బై స్టెప్ చూపిస్తాను నేను మీకు. ఫుల్ పిక్ని తీసుకొని ఫస్ట్ ఫుల్ పిక్ని తీసుకున్నాను. తర్వాత ఇంకొకటి హాఫ్ పిక్ తీసుకుంటాను. 2 తీసుకున్నాను. ఇవి 2 ఈ పక్కకు పెట్టాను. ఇది ఈ పక్కకు పెట్టి కిందకు వెళ్తే మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది. ఆన్ చేయండి. ఇదేం చేస్తుందంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. ఇలా చిన్నగా చేసి ఈ పక్కకు పెట్టండి. ఓకే, మళ్ళీ ఇది క్లిక్ చేయండి. కిందకు వెళ్ళండి. మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి. ఇది క్లిక్ చేయండి. ఓకే, ఇందులో మీకు క్రాపింగ్ అనే ఆప్షన్స్లో మాస్క్, షేపు, సర్కిల్. ఓకే, బ్యాక్ వచ్చేసేయండి. ఇలా చేసేసి ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేయండి బాగా, కొంచెం పైకి ఇట్లా చేసి ఇలా చివర పట్టుకొని పెద్దగా చేసి పైకి సరిపండి. ఇంకొంచెం క్రాపింగ్లో కొంచెం దగ్గర చేద్దాం. ఇలా చేసి ఇలా పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్. కిందకి వెళ్ళండి. అల్పా ఒపాసిటీలో మినిమం 65 to 70 మధ్యలో ఉండాలి. గుర్తుంచుకోండి. ఒక 66, 67 అట్లా పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. లేయరు అండ్ మీడియా. నేను మీకు ఒక ఎఫెక్ట్ గ్రీన్ ఎఫెక్ట్ PNG ఇచ్చాను. ఇక్కడికి తీసుకోండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్. ఒకసారి మళ్ళీ ఈ యొక్క వీడియోని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో కిందకి వెళ్ళి హ్యూ చూసుకుంటాను. ఒకసారి హ్యూ చెక్ చేసుకుందాం. ఇక్కడ మనకి గ్రీన్ రావాలి. పర్ఫెక్ట్ గ్రీన్ రావాలి. 124 కరెక్ట్ అనుకుంటా. ఓకే, 124 పెట్టచ్చు. రైట్, ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీడియాని క్లిక్ చేసి నేను మీకు ఒక లీఫ్ గ్రీన్ స్క్రీన్ వీడియో ఇచ్చాను, బ్లూ స్క్రీన్ వీడియో. ఇక్కడికి తీసుకొని ఇలా రొటేషన్ ఇవ్వండి. ఈ మూలక పెట్టండి. చివర పట్టుకొని పెద్దగా చేయండి. ఇలా చేసి కిందకి వెళ్ళి ఇందులో మీకు క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది. ఆన్ చేయండి. కీ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నీట్గా చేసుకున్నారు కదా. ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కొంచెం అడ్జస్ట్ చేద్దాం. ఫుల్గా లేదు. ఓకే, ఇప్పుడు బాగుంది. రైట్, ఇలా వస్తుంది లీఫ్ అయితే. ఫస్ట్కి రండి. ఇప్పుడు ఏం చేస్తారంటే గ్రీన్ కొంచెం ఇటు జరుపుదాం. ఇది ఇటు జరుపుదాం కొంచెం. ఇట్లా ఇంకా బాగుంటుంది. ఓకే, లేయరు అండ్ టెక్స్ట్. ఇక్కడ మీరేం చేస్తారంటే ఎవరైతే పేరు రాయాలనుకుంటున్నారో వాళ్ళది నేమ్ రాయండి. ఇక్కడ రాసి 2 డాట్లు పెట్టాను. ఏదో ఒక పేరు పెట్టాను. ఏదైతే ఏమైందో మీకు నచ్చిన పేరు మీరు పెట్టుకోండి. ఇక్కడ ఫాంట్ అనే ఆప్షన్లో పైన ప్లస్ సింబల్ ఉంటుంది. క్లిక్ చేస్తే మీ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా నేను ఇచ్చిన ఫాంట్, ఆ ఫాంట్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని ద ఎండ్ ఆఫ్ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. మై ఫాంట్స్లోకి వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్. ఒకవేళ మీకు ఈ ఫాంట్ పనిచేయలేదు అనుకోండి, వేరే ఏదైనా ఫాంట్ పెట్టుకోండి. ప్రాబ్లం లేదు, ఫాంట్ మార్చుకోవచ్చు. ఓకే, కలర్లోకి వెళ్ళండి. ఇక్కడ గ్రీన్ కలర్ పెట్టండి. కొంచెం ఇలా గ్రీన్ కలర్ పెట్టి అవుట్లైన్ ఆప్షన్కి వెళ్ళండి. అవుట్లైన్ ఆన్ చేయండి. అవుట్లైన్ కలర్ వైట్ పెట్టండి. ఇక్కడ తగ్గించండి. ఇలా తగ్గించి బ్యాక్ వచ్చేయండి. షాడో ఆన్ చేయండి. ఓకే, షాడో కలర్ గ్రీనే పెట్టండి. మళ్ళీ
ఓకే, ఇలా గ్రీన్ పెట్టండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసి స్ప్రెడ్ చేయండి, కొంచెం ఎక్కువ స్ప్రెడ్ చేసి డిస్టెన్స్ తగ్గించండి, స్ప్రెడ్ చేసి బాగా కనపడుతుంది. మళ్ళీ ఇక్కడ లేయరు, ఇక్కడ టెక్స్ట్, ఇక్కడ మీ ఎమోజీస్ ఓపెన్ చేసి 2 గ్రీన్ ఇమేజ్, ఈ ఇమేజ్, ఈ 3 PNGలు పెట్టండి. పెట్టి ఇలా చిన్నగా చేసి ఈ నేమ్ కిందకి పెట్టండి. ఇక్కడ చూడటానికి అందంగా ఉంటుంది ఇలా. ఓకే, ఇవన్నీ కూడా చివర పట్టుకొని 28 సెకండ్ల వరకు ఈ ఫొటోస్, ఈ టెక్స్ట్ మొత్తం కూడా డ్రాగ్ చేసేయండి. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి, ఇలా మీ అన్నీ డ్రాగ్ చేసేసేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయరు అండ్ మీడియా, మీరు లిరికల్ వీడియోని డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఇక్కడికి తీసుకోండి. ఇది ప్లే చేయండి, కొద్దిగా ప్లే చేసి కిందకి వెళ్ళండి. ఇందులో మీకు అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో కొంచెం శాచురేషన్ పెంచండి. పెంచి కిందకి వెళ్ళండి. పెంచిన తర్వాత కిందకి వెళ్ళి హ్యూ అని ఉంటుంది. ఇందులో గ్రీన్ కలర్ ఒక -96 పెట్టాను. 100 బాగా కలర్ఫుల్గా పెడదాం. ఓకే, -99 పెట్టాను. ఇదే సెలెక్ట్ చేసుకున్న కిందకి వెళ్ళాను. బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేశాను. బ్యాక్ వచ్చాను. మళ్ళీ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లోకి వెళ్తాను. అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి శాచురేషన్ పూర్తిగా పెంచాను, కాంట్రాస్ట్ కొంచెం పెంచాను, చిన్నగా చేశాను. ఈ కిందకి తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. ఓకే, ఇలా పెట్టేసి ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు ఈ అమ్మాయి ఫోటోని సెలెక్ట్ చేసుకొని కొంచెం ఇంకొద్దిగా చిన్నగా చేసి వెనక్కి పెడదాం. బాగా ఇలా వెనక్కున్నట్టు బాగా ఇలా పెడదాం. ఓకే, ఫస్ట్కి రండి. లేయరు అండ్ మీడియా, నేను మీకు ఒక పార్టికల్స్ వీడియోని ఇచ్చాను. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఒక 9 సెకండ్స్ దగ్గర, ఒక 9 సెకండ్స్ దగ్గర పెట్టి సిజర్ సింబల్ స్ప్లిట్. ఓకే, ఇది ఫస్ట్కి డ్రాగ్ చేయండి. ఇప్పుడు దీన్ని క్లిక్ చేశారు కదా, దీన్నే సెలెక్ట్ చేసుకోండి. కిందకి వెళ్ళండి. మిక్సర్లో ఆడియో తీసేయండి. తీసేసి ఇదే క్లిక్ చేయండి. స్ప్లిట్ స్క్రీను, పక్కన వైట్ బాక్స్. బ్యాక్ వచ్చేయండి. కిందకి వెళ్ళండి. క్రోమా కీ అనే ఆప్షన్ ఆన్ చేయండి. కీ కలర్లోకి రండి. కీ కలర్ బ్లాక్ పెట్టండి. పెట్టి ఇది వెనక్కి జరపండి. పార్టికల్స్ కనపడేలాగా ఇలా జరపండి నీట్గా. ఇలా జరిపి మళ్ళీ ఇదే క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లో కొద్దిగా ప్లే చేయండి. పార్టికల్స్ కనపడేదాకా ప్లే చేసి పార్టికల్స్ కొంచెం ఎక్కువ కనపడేదాకా పెట్టుకుందాం. ఓకే, ఇది ఇప్పుడు పార్టికల్స్ వీడియోని సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్మెంట్లో ముందు శాచురేషన్ పెంచండి. కిందకి వెళ్ళి హ్యూ అని ఉంటుంది. ఇది గ్రీన్ కలర్ వచ్చే వరకు డ్రాగ్ చేయండి. -175 పెట్టాను. ఓకే, ఇప్పుడు ఇదే క్లిక్ చేశాను. కిందకి వెళ్ళాను. క్రోమా కీ అనే ఆప్షన్లో ఇంకొంచెం కీ కలర్ అడ్జస్ట్మెంట్ చేస్తాను ఇలా. ఓకే, ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు ప్లే చేస్తాను. ఒకవేళ పార్టికల్స్ మ్యాచ్ అయినాయా, గ్రీన్ ఉన్నాయని. పార్టికల్స్ అయితే అంత గ్రీన్ కనపడట్లేదండి. ఇప్పుడు ఒకసారి అడ్జస్ట్మెంట్లో కిందకి వెళ్ళి ఇక్కడ గ్రీన్ కలర్ చూస్తాను. 148 పెట్టాను. +148 పెట్టి బ్యాక్ వచ్చాను. క్రోమా కీ అనే ఆప్షన్లోకి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. కొంచెం ఇక్కడ పార్టికల్స్ కనిపించట్లేదు, కొంచెం కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేస్తాను. ఓకే, ఇదే క్లిక్ చేశాను. మిక్సర్లో ఆడియో తీసేసాను కదా. ఇప్పుడు ఈ అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి కదా, ఇవి క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచండి. ఇవి 2 ఫొటోస్కి ఇప్పుడు నేను పెంచుతున్నాను చూడండి. ఇలా శాచురేషన్ పెంచండి. పెంచి ఫస్ట్కి రండి. ఒకసారి ప్లే చేయండి. చూడండి, చూడటానికి చాలా బాగుంటాయి ఈ లిరిక్స్ కానీ ఈ పార్టికల్స్ కానీ. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే, చూడటానికి బాగుంది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకునే ముందు కైన్ మాస్టర్ గురించి అడిగారు కదా. కైన్ మాస్టర్ మీకు కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో సందేశం పంపించండి. నేను వాడుతున్నదే నేను మీకు ఇస్తాను. ఇది ప్రతి 2 రోజులకు ఒకసారి వాటర్ మార్క్ వస్తుంది. తీసేసి మళ్ళీ తిరిగి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి నాకు ఇన్స్టాలో పంపించండి. నేను మీకు సందేశం ఇస్తాను తిరిగి. ఓకేనా, ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సెలెక్ట్ చేసుకొని సగానికంటే ఎక్కువ బిట్ రేట్ పెట్టి 30 ఫ్రేమ్స్ పెట్టి సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.